విజయవాడ రైల్వే స్టేషన్లో కోరమండల్ ట్రైన్లో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. గంజాయితో ప్యాక్ చేసిన చాక్లెట్స్ ని తీసుకెళ్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు రైల్వే డీఎస్పీ రత్నరాజు తెలిపారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైల్వే పోలీస్, ఆర్పీఎఫ్, ఈగల్ టీంలు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ట్రైన్స్ లో ఎక్కువగా ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి సమాచారం ఉంది. దాని మేరకు ట్రైన్స్ లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతాం ఇవన్నీ మనం చూస్తున్నాం. రా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారంటే ఈ గంజాయిని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ చెక్కింగ్స్ లో మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ రిఫైన్డ్ గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకోవడం